సో శ్రీరామనవమికి నితాయిస్ కిడ్స్ తరపు నుంచి ఏం ఈవెంట్ చేస్తాము? డాన్స్ ఎక్కడ చేస్తాము? వాళ్ళు పూజ ఏమంటారు కళ్యాణం చేయడానికే టైం అయిపోతుంది. వెరీ గుడ్, ఇక్కడ నుంచి వచ్చింది ఆన్సర్. ఏం చేయాలి? సేవ చేస్తాం. ఓకే, ఏం సేవ చేస్తాము? ఓకే, ఒకటి చెప్పల్ సర్వీస్, వెరీ గుడ్. వాటర్ సర్వీస్, తిలక్ సర్వీస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి, లాస్ట్ టైం చాలా చాలా మంచిగా చేశారు, అందరు చాలా హ్యాపీ అయిపోయారు మీ సర్వీస్ తోటి. ఏది? క్లీనింగ్ సర్వీస్ తోటి. ఒక్క పేపర్ ఇట్లా నేలపైన పడకుండా అట్లనే పట్టేసుకొని తీసుకొని డస్ట్బిన్ లో వేసేస్తారు. అట్లా చేయాలి, ఓకేనా? మనం తర్వాత మాట్లాడతాం, ఓకే? సో ఈసారి కూడా నితాయిస్ కిడ్స్ అందరు ఏం చేయాలి? కంపల్సరీ క్లీనింగ్ సర్వీస్ చేయాలి, ఓకేనా? శ్రీరామనవమికి. ఎప్పుడుంది శ్రీరామనవమి? 27 చేస్తారు. సో మీ గ్రూప్ లో నోటిఫికేషన్ వస్తుంది. సో అది చూసి మీరందరూ వచ్చేసి ఊరికి అట్లా పేరెంట్స్ తోటి వచ్చేసి ఊరికి కూర్చొని వెళ్ళిపోవడం కాకుండా మనందరం కూడా నితాయిస్ కిడ్స్ కదా, అంటే సేవకి ఎప్పుడైనా సరే మనం ముందుంటాము. అర్థమైందా? సో కొంతమంది మీ ఓన్ గానే స్వచ్ఛందంగానే ఏం చేయాలి, ఇక్కడ ఏమైనా పేపర్స్ కానీ ఏమైనా డస్ట్ కానీ పడుతూ ఉంటుంది కదా, లేదంటే పేపర్ తిన్నాక ప్లేట్స్ పడేయడం కానీ అట్లా చేస్తారు కదా, అవన్నీ ఏం చేయాలి? తీసుకొని వెళ్ళిపోయి డస్ట్బిన్ లో పడేయడం. ఇంకా వాటర్ సర్వీస్, ఇంకా తిలక్ సర్వీస్, ఇంకా చెప్పల్ సర్వీస్, ఓకేనా? 4 సర్వీసెస్ అయినాయా? ఇంకొక సర్వీస్, ఏం సర్వీస్ అంటే వాటర్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. సో ఇంకొక సర్వీస్ ఏం చేయొచ్చు మీరు అందరు అంటే కనుక, కొన్ని మంచి మంచి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసి నాకు షేర్ చేయొచ్చు, ఓకేనా? కుదిరితే దాన్ని ఎడిట్ చేసి కూడా పంపించచ్చు నాకు, ఓకేనా? ఇప్పట్లో ఎడిటింగ్ చాలా మందికి అందరికి వస్తుంది అనుకుంటా. సో అందరూ ఈ శ్లోకం నాతో పాటు చెప్పండి. వెరీ గుడ్, ఆ సర్వీస్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఈరోజు మనం ముకుందమాల స్తోత్రం నుంచి ఒక శ్లోకం నేర్చుకుంటాం, ఓకేనా? సో ఈ శ్లోకంలో జాగ్రత్తగా అందరు నాతో పాటు ఈ శ్లోకం చెప్పండి. ఈ శ్లోకం చెప్పిన తరువాత సో ఈ శ్లోకం చెప్పిన తర్వాత మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? శత్రుచేదైక మంత్రం సకలముపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోచేద మంత్రం సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యక మంత్రం వ్యసన భుజగ సందాస్త సంత్రాణ మంత్రం జివ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఓకే, ఎంతమందికి ఈ శ్లోకం వచ్చు ఆల్రెడీ ముందే? ఎవరికైనా వచ్చా? వెనక్కి చూడకండి, మీకు వస్తే చెప్పండి అంతే. ఓకే, అందరు ఈ శ్లోకం జాగ్రత్తగా విన్నారా? మళ్ళొకసారి వింటామా, లేకపోతే క్వశ్చన్ అడగాల? ఎస్ అంటే దేనికి? మళ్ళీ చెప్పడానికా క్వశ్చన్కా? ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాం. శత్రుచేదైక మంత్రం సకలముపనిషద్ సంపూజ్య మంత్రం సంసారోచేద మంత్రం
సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యక మంత్రం వ్యసన భుజగ సందాస్త సంత్రాణ మంత్రం జివ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఇప్పుడు క్వశ్చన్ అడగచ్చా? ఒక్క పని చేయండి, ఈ విండో ఆ విండో రెండు ఓపెన్ చేయండి, కొంచెం గాలి అటు ఇటు పడుతుంది. ఎస్. సో ఇప్పుడు మీ అందరికి క్వశ్చన్ ఏమంటే, ఈ శ్లోకంలో మంత్రం మంత్రం అనేసి అంటున్నాం కదా, మంత్రం మంత్రం అని చెప్తూ ఉన్నాం కదా మనము. సో ఆ మంత్రం అనే వర్డ్ ఎన్ని టైమ్స్ వచ్చింది? ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్. ఎంతమంది 5 టైమ్స్? ఓకే. ఎంతమంది 6 టైమ్స్? తక్కువ ఉంది 6 కి వర్డ్. ఎంతమంది 7 టైమ్స్? ఎంతమంది 8 టైమ్స్? 8 టైమ్స్ ఎంతమంది? 1 2 3. ఓకే. 9 టైమ్స్ ఎంతమంది? సో ఎవరైతే 8 టైమ్స్ అన్నారో వాళ్ళు కరెక్ట్ చెప్పినట్టు. ఓకే. ఎస్. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్తామా? మళ్ళీ ఒక్కసారి చెప్పి శ్లోకం మీనింగ్ తెలుసుకుంటాం. ఓకే. శత్రుచేదైక మంత్రం సకలముపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోచేద మంత్రం సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యక మంత్రం వ్యసన భుజగ సందాస్త సంత్రాణ మంత్రం జివ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఓకే, నేను ఈ శ్లోక గ్రూప్ లో పెడతాను. సో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ శ్లోకము నేర్చుకోవచ్చు. ఓకేనా? ఓకే, మీరు మాట్లాడద్దు, నేను మాట్లాడాలి, మీరు వినాలి. ఓకేనా? మొత్తం అయిపోయినాక మీరు మాట్లాడితే నేను వింటాను. సో మన ఒక ఇయర్ మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా పోయిందా లేదా అనేది మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే మనము ఈరోజు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా మనకి ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లా తెలుసుకోవాలి? ఆ డేలో మనము ఎంతసేపు భక్తి చేసినామో అంతసేపు మనకి లాభం వచ్చినట్టు. ఓకేనా? ఎంతసేపు భక్తి చేయలేదు అంతసేపు లాభం రాలేదు. ఓకేనా? ఎంతసేపు టైం వేస్ట్ చేసినామో అంత నష్టం వచ్చినట్టు. అర్థమైందా? సో ఓకే, శ్రీరామనవమికి ఇంకొక యాక్టివిటీ మీ అందరికి ఏమంటే రామ్ నామ్ లిఖాన్ అంటారు. ఏమంటారు? శ్రీరామ్ నామ్ లిఖాన్ అంటే ఏదో పెద్ద విద్య కాదు. మీరు కూర్చొని మీకు 2 పేపర్స్ ఇస్తారు. ఆ పేపర్స్ లో రామ్ 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 అని రాసుకుంటూ కూర్చోవడం అంతే. అర్థమైందా? ఎంతమందికి ఇంకా హాలిడేస్ ఉన్నాయి? ఓకే, పేపర్ ఆ రోజు ఇస్తే ఆ రోజు రాస్తారా, లేకపోతే ఇప్పుడు ఇస్తే అప్పటి వరకు రాసుకొని తీసుకొని వస్తారా? ఓకే, ఇప్పుడే ఇస్తా, రెడీగా ఉన్నాయి. నేను ఫుల్ ప్రిపేర్డ్గానే వచ్చినాయి ఈరోజు. సో క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని బాలాజీ అన్న దగ్గర, కొన్ని అశ్విక అక్క దగ్గర ఉంటాయి. సో అందరు కూడా మీ నేమ్ ఇచ్చేసి పేపర్ తీసుకోవాలి. ఓకేనా?
కంపల్సరీ ఎవరెవరైతే నేమ్ ఇస్తున్నారో వాళ్ళ మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడొద్దు. లేదు, తెలుగు అయినా సరే ఇంగ్లీష్ అయినా సరే. ఇంగ్లీష్ అయితే మీకు ఈజీ కదా, 2 sides ఉంటుంది, 2 sides ఉంటుంది, 2 పేపర్స్. ఓకే, వెయిట్ అందరు ఆగండి. మీకు అందరికి ఈజీ అయిన లాంగ్వేజ్ ఏది రాయడానికి? ఓకే, హ్యాండ్స్ డౌన్ చేయండి. సో మీకు ఏ భాషలో అయితే ఈజీ అవుతుందో ఆ భాషలో రాయండి. ఓకేనా? ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు అందరు సైలెంట్గా ఉండాలి. నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఇక్కడికి సౌండ్ వస్తుంది, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకట్లా? మీ సైడ్ సౌండ్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ అక్కడ. మీ పేరేం పేరు? ఆయన పేరేం పేరు? మీ పేరేం పేరు? హర్ష. హర్ష అంటే మీనింగ్ ఏమి? నీ హోంవర్క్. ఓకేనా? నాకు శ్రీరామనవమి రోజు చెప్పాలి హర్ష అంటే మీనింగ్ ఏమి. ఓకేనా? ఎవరిని అడుగుతావు మీనింగ్? నీకు ఎవరు పెట్టిన పేరు? మమ్మీనే అడగాలి. ఓకేనా? మమ్మీని తెలుసుకొని నీకు చెప్పమని. నువ్వు తెలుసుకొని ఏం చేయాలి? మరి నేను నాకు చెప్పాలి. ఓకేనా? ఓకే, సో మనందరి లైఫ్స్ హ్యాపీగా ఉండాలంటే మనందరం కూడా ఏం చేయాలంటే సాధు సాంగత్యం చేయాలి. అవునా? ఓకే, సాధు అంటే ఎవరు? బాగా గడ్డలు మీసాలు పెంచుకునే వాళ్ళు సాధువులా? కాషాయ వస్త్రాలు వేసుకుంటేనే సాధువులా? కాదు. మరి ఎవరు సాధువులు? ఓకే, ఓన్లీ భక్తి చేస్తే సాధువులా? మరి ఏం చేయాలి? భక్తిలో అన్నీ వచ్చేస్తాయి. చాంటింగ్, సేవ, పూజ, అర్చన, శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం అన్నీ వచ్చేస్తాయి భక్తిలో. కానీ నేను ఇప్పుడే చెప్పిన అన్నీ వచ్చేస్తున్నాయి ఇవన్నీ భక్తిలో. భక్తితో పాటు ఇంకేం చేయాలి? ఓకే, ప్రామినెంట్ పరంపరని ఫాలో చేయాలి. ఓకే, అది కూడా భక్తి లోపలనే వస్తుంది. నేను అడిగేది భక్తి తర్వాత ఇంకేం చేయాలి? సేవ కూడా భక్తిలోనే వస్తుంది. అవన్నీ భక్తిలోనే వస్తాయి కదమ్మా. ఓకే, ఇప్పుడు అందుకే నేను ఏం చెప్పినా నేను చెప్తా, మీరు వినాలి. ఓకేనా? 3 things చెప్తా, బాగా గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకుంటారా? ఖచ్చితంగా తీసుకురాకపోతే పేపర్స్ తీసుకోవద్దు, మీరు రాస్తేనే తీసుకోవాలి. ఓకేనా? పేపర్ వేస్ట్ చేయొద్దు. మనం వెయిట్, మనం తర్వాత మాట్లాడతాం. ఓకే, సో 3 things ఏం చేయాలి అంటే గనక, ఫస్ట్ థింగ్ ధర్మాన్ని ఆచరించాలి. ఫస్ట్ థింగ్ ఏమి? ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? సెకండ్ థింగ్ సన్మార్గాన్ని ఆచరించాలి. సెకండ్ థింగ్ ఏమి? థర్డ్ థింగ్ భక్తిని ఆచరించాలి. అర్థమైందా? థర్డ్ థింగ్ ఏమి? భక్తి చేయాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి చెప్పండి? సెకండ్ థింగ్? థర్డ్ థింగ్? సో ఈ 3 things అర్థమైనాయి అందరికీ? ఓకే, నేనేం చెప్పిన తర్వాత మాట్లాడతామని చెప్పాను. ఇప్పుడు క్లాస్ కదా, నేను మాట్లాడాలి. ఓకే, సో ఈ 3 things ఎవరైతే చేస్తారో వాళ్ళని ఏమనొచ్చు మనము? సాధువులు. మరి వాళ్ళు పెద్దవాళ్ళే ఉండాలా? లేదు, చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు, పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు, స్త్రీలు కూడా ఉండొచ్చు, అంటే గర్ల్స్ కూడా ఉండొచ్చు, ఇంకా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళు ఎవరైనా సరే ఈ 3 things ఫాలో చేస్తున్నారంటే వాళ్ళు సాధు యొక్క లక్షణం కిందికి వస్తుంది. సో సాధువులు భక్తి చేస్తారు. భక్తి అంటే ఏమి? భగవంతుణ్ణి అర్చించడము. అంటే భగవంతుణ్ణి ఆరాధిస్తే మనకేమొస్తుంది? భగవంతుడి దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ మనకు వస్తాయి. అర్థమైందా? మనము గుడ్ పర్సన్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తే మనకేమొస్తుంది? గుడ్ క్వాలిటీస్. అదే బ్యాడ్ పర్సన్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తే బ్యాడ్ క్వాలిటీస్ వస్తాయి. అవునా? వెరీ గుడ్. సో మరి భగవంతుడి
ఆ గుడ్ క్వాలిటీస్ కి వాల్యూ ఎందుకు వచ్చింది అంటే భగవంతుడు వాటిని ఆచరించినందుకు ఆ గుడ్ క్వాలిటీస్ గా వాల్యూ వచ్చింది. అర్థమైంది అందరికీ? ఎవరికి అర్థం కాలేదు కదా? ఫర్ ఎగ్జాంపుల్ రాముడి గురించి చాలా విషయాలు చెప్తారు, అవునా? రాముడి లోపల ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి ఒక్కొక్కరు చెప్పాలి, మీ గ్రూప్ వాళ్ళు. ఓకే, వెరీ గుడ్. సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. నేను మీకు అడగలేదు వై. ఇప్పుడు మీ గ్రూప్ ధర్మాన్ని ఆచరించారు, మీ గ్రూప్. ఓకే వెయిట్, మీరు అందంగా ఉంటారు, వెరీ గుడ్, నైస్. మీ గ్రూప్ అయిపోయింది. మాట తప్పరు, ఓకే, అంటే సత్యాన్నే ఆచరిస్తారు. ఇంకా మీరు వెనకాల అసూయ అనేది అస్సలకే లేదు. మీరు రాముడి యొక్క క్వాలిటీస్ చెప్పాలి. ఓకే, భక్తి గలవాడు. వెనకాల పితృవాక్య పరిపాలన. మనం అందరం చేయనిది రాముడు చేసింది, అవునా? అందరు మీ పేరెంట్స్ మాట వింటారా? వింటారు అందరూ? ఎస్, వెరీ గుడ్. వింటే మంచిది, వినకపోతే వినాలి. ఎందుకంటే రాముడిని చూసి మనము నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకోవాలి, ఓకేనా? ఎస్. సో వెయిటింగ్ అయిపోయింది. సో ఇవన్నీ చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి కదా రాముడి దగ్గర. ఈ క్వాలిటీస్ అన్నిటికీ వాల్యూ అనేది రాముడు పాటించినందుకు ఈ క్వాలిటీస్ కి వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు అర్థమైంది అందరికీ? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సోప్ కి ఒక సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, అవునా? ఈ సోప్ ఏమంటారు, ఈ సోప్ యూజ్ చేయండి మీరు తెల్లగా అయిపోతారు అనేసి చెప్తారు, అవునా? లేదా ఏదైనా క్రీమ్ పూసుకుంటే మీకు ముడతలు ఉంటే ఆ ముడతలు అన్ని వెళ్ళిపోతాయి అంటారు, అవునా? లేదా షాంపూ, ఈ షాంపూ పెట్టుకుంటే మీకు హెయిర్ ఫాలే అవ్వదు, హెయిర్ పెద్దగా అయిపోతుంది అనేసి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు. దానికి ఎవరో ఒక సెలబ్రిటీ ఉంటారు, అవునా? ఒక ఫోన్ ఉందనుకోండి, ఆ ఫోన్ కూడా అడ్వర్టైజ్ చేయడానికి ఒక సెలబ్రిటీ వస్తారు, అవునా? సో ఇప్పుడు ఈ వస్తువులన్నీ సోప్ కానీ, షాంపూ కానీ, క్రీమ్ కానీ, ఫోన్ కానీ, 4 థింగ్స్ చెప్పుకున్నాం కదా. ఈ 4 థింగ్స్ ని అడ్వర్టైజ్ చేయడానికి కొంతమంది సెలబ్రిటీస్ వస్తారు, అవునా? సో ఇప్పుడు వీటికి అడ్వర్టైజ్ చేసినందుకు వాళ్ళకి వాల్యూ వచ్చిందా సెలబ్రిటీకి? సెలబ్రిటీ ఇది పట్టుకున్నందుకు ఈ వస్తువులకు వాల్యూ వచ్చిందా? హరే కృష్ణ. ఆఫ్ అయిపోయిందా? హరే కృష్ణ. ఓకే, సెలబ్రిటీ వల్ల వస్తువుకు వాల్యూ వచ్చిందా, వస్తువు వల్ల సెలబ్రిటీకి వాల్యూ వచ్చిందా? సెలబ్రిటీ వల్ల వస్తువుకు వాల్యూ వస్తుంది. అట్లనే సో అట్లనే రాముల వారు ఈ క్వాలిటీస్ అన్ని కూడా ఆచరించారు కాబట్టి ఈ క్వాలిటీస్ కి వాల్యూ వచ్చింది. అర్థమైందా అందరికీ? ఆన్ అయిందా? ఎస్. పోతుంది, ఆఫ్ చేసేసేయండి, అది పర్వాలేదు. శ్రీరాముల వారు ఈ క్వాలిటీస్ ఏవైతే మనకు తెలిసిన క్వాలిటీస్ ఉన్నాయి శ్రీరాముల వారి, నెక్స్ట్ సాటర్డే మనం కొన్ని క్వాలిటీస్ చెప్పుకుంటాం రాముల వారి గురించి. సో పితృవాక్య పరిపాలన, సత్యాన్నే ధర్మాన్నే ఆచరించడము, ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్వాలిటీస్ రాముల వారి లోపల ఉన్నందుకే ఆ క్వాలిటీస్ కి వాల్యూ వచ్చింది. అర్థమైంది అందరికీ? అందుకే భగవంతుడు స్పెషల్ అన్నమాట. ఇవన్నీ మనం ఫాలో చేస్తే వాటికి వాల్యూ వస్తుందా? రాదు. ఇవన్నీ మనం ఫాలో చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ భగవంతుడు ఫాలో చేస్తారు. తర్వాత ఆ భగవంతుడి దగ్గర నుంచి భక్తులు ఫాలో చేస్తారు. అర్థమైంది అందరికీ? సో ఆ భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటే ఆ క్వాలిటీస్ అన్ని మన లోపల వస్తాయి. అందరికి అర్థమైందా? దాంట్లో వన్ ఆఫ్ ద క్వాలిటీస్ మీకు ఇక్కడికి వచ్చినాక ఏం క్వాలిటీ వచ్చిందో ఇప్పుడు మీరు చెప్పాలి. అదే భక్తిలోనే ఏం క్వాలిటీ మీ లోపల డెవలప్ అయింది మీ క్యారెక్టర్లో? కూర్చొని చెప్పు. ఓకే, సేవ చేయడం, వెరీ గుడ్. ఇంకా నిజం చెప్పాలి, ఇది కూడా సత్యం మాట్లాడడం. ఇంకా చాంటింగ్, వెరీ గుడ్. ఇంకా అది తప్పు. శ్లోకాలు నేర్చుకున్నాము. ఇంకా ఇక్కడ రావడం ద్వారా మన లోపల ఏం మార్పు వచ్చింది? ఎన్ని చాయిస్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, ఓకేనా?
ఎస్, ఇంకా వేరే వాళ్ళు చెప్పాలి. ఓకే, భగవద్గీత చదవడం. ఇంకా వెనకాల నుంచి ఆన్సర్ రావట్లేదు. ఓకే, పురాణాలు తెలుసుకోవడం. మన క్యారెక్టర్లో ఆ స్పెక్స్ పెట్టుకున్న అబ్బాయి నువ్వు ఇక్కడ రామ్మా, ఇక్కడ వచ్చి కూర్చో. సో మన క్యారెక్టర్లో ఏం మార్పులు వచ్చినాయి అనేది కావాలి. ఏమది బ్యాడ్ హ్యాబిట్స్? ఇప్పుడు పాయింట్ ట్రాక్లోకి వచ్చారు. ఏమి? నాన్ వెజ్ మానేయడము. వెరీ గుడ్. ఇంకా జూదం మనం ఎందుకు ఆడతాం, మనకు రాదు కదా. నువ్వు 4 నియమాలు చెప్తున్నావు, అవి కాదు నేను అడిగేది. ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ మన ధర్మాన్ని మనం పాటించడం. సరే, ధర్మాన్ని పాటిస్తున్నాం అంటే మన ధర్మం ఏమి? మనందరం ఎవరము? వెరీ గుడ్, సూపర్ ఆన్సర్. సో మీరు అందరు డైలీ ఎక్కడికి వెళ్తారు? డైలీ స్కూల్కి వెళ్తారంటే మరి మీరందరు ఎవరు? స్టూడెంట్స్. అవునా? మీరందరు ఎవరు? స్టూడెంట్స్. సో స్టూడెంట్ యొక్క ధర్మం ఏమి? ఓకే, చదువుకోవడం. ఇంకా నేను ఒక్కొక్క గ్రూప్ అడుగుతాను, ఈ గ్రూప్ వాళ్ళు చెప్పాలి. వెరీ గుడ్. రెస్పెక్ట్ ఇవ్వడం, టీచర్ మాట వినడం. అయిపోయింది, మీది అయిపోయింది. నెక్స్ట్ డిసిప్లిన్ గా ఉండడం. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు? అదే ఎడ్యుకేషన్ కోసమే స్కూల్కి వెళ్తున్నాం. మన ధర్మం ఏమి? ఓకే, టీచర్ ఇచ్చిన యాక్టివిటీస్ చేయడం. వెరీ గుడ్, ఇది కరెక్ట్. ఏమే మన ధర్మం ఏమి? హోంవర్క్ చేయడం. ఎంతమంది రెగ్యులర్ గా హోంవర్క్ చేస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, హ్యాండ్స్ డౌన్. ఓకే, వెనకాల ఇంకా స్టూడెంట్ యొక్క ధర్మం ఏమి? అది అయిపోయింది. స్టూడెంట్ యొక్క ధర్మం ఏమి? మీరు మెయిన్ థింగ్ చెప్పట్లేదు. మెయిన్ థింగ్ చెప్పట్లేదు. ఓకే, యూనిఫామ్. యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలా? అవునా? హోంవర్క్ చేయాలా? టైంకి స్కూల్కి వెళ్ళాలా? సో ఇవన్నీ కూడా స్టూడెంట్ గా మన ధర్మము. అర్థమైందా? సో మీరందరూ మీ ధర్మాన్ని ఆచరించాలి. సో దాంతో పాటు ఏం చేయాలి? సన్మార్గంలో నడవాలి. దాంతో పాటు ఏం చేయాలి? భక్తి చేయాలి. ఈ 3 థింగ్స్ చేస్తే మన లోపల సాధు యొక్క లక్షణం అనేది డెవలప్ అయినట్టు. అర్థమైంది అందరికీ? సో ఒకానొకసారి ఒక ప్రదేశంలో ఒక డేంజరస్ హంటర్ ఉన్నాడంట. ఎవరు? డేంజరస్ హంటర్. అట్లాంటి డౌట్స్ ఉంటే నాకు అడగాలి, మీరేం టెన్షన్ పడద్దు. ఆయనకు అడిగితే ఆయన ఇట్లా చెప్తాడు, చెప్పాపం ఆయన ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తర్వాత అడగండి, ఏం టెన్షన్ పడద్దు. అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? క్లాస్ అయిపోయినాక నువ్వు నక్కలు. ఏం పేరు నీ పేరు? అక్షయ్, అక్షిత్. ఓకేనా? క్లాస్ అయిపోయినాక నా అక్కడ నేను చెప్తాను. ఓకేనా? వెరీ గుడ్. డౌట్స్ రావడం మంచిది, కానీ అది ఎవరికి అడగాలో వాళ్ళకే అడగాలి. ఓకేనా? ఫ్రెండ్ వచ్చేసి లైక్ మైండెడ్, కానీ టీచర్ వచ్చేసి రైట్ మైండెడ్. అర్థమైందా? అందుకనే డౌట్స్ వస్తే టీచర్కి అడగాలి, ఫ్రెండ్కి కాదు. ఓకే? సో ఇప్పుడు నేనేం చెప్పినా ఇందాక స్టోరీలో ఎవరున్నారు? బ్యాక్ వాళ్ళు. డేంజరస్ హంటర్ ఉన్నాడు. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? ఒక డేంజరస్ హంటర్ ఉన్నాడు. ఆ డేంజరస్ హంటర్ పేరు ఏమంటే మృగారి. ఏం పేరు? యుగాది కాదు, మృగారి. మా. ఓకేనా? సో దాన్ని 2 parts గా డివైడ్ చేస్తే, అందరు వినండి ఇక్కడ, దాన్ని 2 parts గా డివైడ్ చేస్తే మృగ అంటే యానిమల్స్. ఓ వెరీ గుడ్, మీ అందరు మంచి నాలెడ్జ్ ఉంది. వెరీ గుడ్. సో మృగ అంటే యానిమల్స్. ఆరి అంటే కాదు, కాదు. ఆరి అంటే హరి కాదు, ఆరి కాదు, కాదు. ఆల్మోస్ట్ దగ్గర ఉన్నారు మీరు. కాదు, ఆల్మోస్ట్ దగ్గర ఉన్నారు. అట్లా ఎవరు చేస్తారు? ఆ క్వాలిటీ ఎవరికి ఉంటుంది? అంటారు, అంటారు, అది అంటారు.
ఓకే ఓకే నేనే చెప్తాను, మీకు కొంచెం కష్టం. జరా 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 నేను చెప్తున్నా కదా, నీకేం చెప్పి నేను క్లాస్ అయిపోయాక మాట్లాడాలి. క్లాస్ అయ్యేటప్పుడు నేనే మాట్లాడాలి, ఓకేనా? సో మృగ అంటే మీనింగ్ ఏమి? యానిమల్స్. ఆరి అంటే ఎనిమి. మీరు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఎవరి లోపల ఉంటాయి? ఎనిమి లోపలనే ఉంటాయి. అవును, అంతే కదా. ఎనిమి ఏం చేస్తారు? వాడు ఆపోజిట్ ఎనిమి ఎవరైతే ఉంటారో వాడు సఫర్ అవుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అవునా? మీరు చెప్పిన క్వాలిటీ ఉంది. యాక్చువల్ వర్డ్ ఏమి? ఎనిమి. ఓకే. మృగ అంటే, ఆరి అంటే ఎనిమి. వెరీ గుడ్, నైస్. సో ఈ మృగారి ఒక డైలీ యాక్టివిటీ ఏమంటే, మృగారి రోజు ఏం చేస్తారు తెలుసా? చెప్తున్నా కదా. సో మృగారి డైలీ ఏం చేస్తాడు తెలుసా? ఆయన డ్యూటీ ఏమంటే అడవికి వెళ్ళి జంతువులు ఏవైతే కనిపిస్తాయో వాటిని సగమే చంపేసి, అవి విలవిలలాడుతూ ఉంటాయి కదా ప్రాణం కోసం, అప్పుడు దాన్ని చూసి ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? సో అది ఆయన డైలీ యాక్టివిటీ. సో అట్లనే ఒకసారి ఆయన అడవికి వెళ్ళి ఏం చేసిందంటే, ఒక కుందేలు పైన బాణం ఎక్కుపెట్టి దాన్ని కాలుకు కొట్టేసిండు. అప్పుడు ఏమైంది? కుందేలు కాలు గుచ్చుకుంది, రక్తం వచ్చింది. అప్పుడు ఏమైతుంది? అది సఫర్ అవుతుంది, విలువిలలాడిపోతా ఉంది. అవునా? నెక్స్ట్ ఏం చేసిండు ఆయన? అక్కడికి ఆగలేదు. ఒక అడవి పందిని చూసుకున్నాడు. ఆ అడవి పంది కూడా బాణం వేసిండు. దాన్ని కూడా మొత్తం చంపిండా? చంపలేదు, సగమే చంపిండు. సో అది కూడా ప్రాణం కోసం విలవిలలాడుతూ ఉంది. తర్వాత ఒక జింకని చూసిండు. ఆ జింకని కూడా ఏం చేసిండు ఆయన? బాణం వేసిండు, హాఫే చంపిండు. హాఫే చంపితే అది ఏం చేస్తుంది? ప్రాణం కోసం గిలగిలా కొట్టుకుంటూ ఉంది. సో అప్పుడు ఆయన ఏం చేస్తుండు? ఆనందపడుతూ ఉన్నాడు అనమాట. హ్యాపీనెస్ ఆయన లోపల ఉంది. సో ఈలోగా అటువైపు నుంచి ఎవరు వచ్చారంటే నారద ముని వచ్చినారు. ఓకేనా? సో నారద ముని వచ్చినారు అక్కడికి. నారద ముని వస్తే, సో నారద ముని అటు నుంచి వెళ్తూ ఉంటే ఫస్ట్ నారద ముని ఏం చూసినారు? వెరీ గుడ్, కుందేలు. ఓకేనా? ర్యాబిట్ ని చూసి, సో ర్యాబిట్ ని చూసి ఆయన ఏమనుకున్నాడంటే, ఎవరు ఇంత దారుణంగా వీటిని హింసిస్తున్నది అని ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? అడవి పంది. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? జింక కనిపిస్తుంది. మూడింటిని చూసి ఆయన చాలా చాలా బాధపడతా ఉంటారన్నమాట. ఎవరు? నారద ముని చాలా బాధపడుతూ ఉంటారు. అరే వీటిని ఎవరు ఇంత హింసిస్తూ ఉన్నారు అనేసి బాధపడుతూ ఆయన అక్కడిక్కడ వెతుకుతారు, ఎవరు వీటిని హింసిస్తున్నారు అని. కానీ ఈలోగా మృగారి ఏం చేస్తున్నాడంటే, ఆయన బాణాన్ని ఎక్కువ పెట్టి నెక్స్ట్ యానిమల్ ని టార్గెట్ చేసేసి కూర్చున్నాడు ఆయన. సో ఈలోగా నారద ముని వెళ్ళి, ఇక్కడ ఈ యానిమల్స్ అన్నిటిని ఎవరు సగం సగం చంపుతుంది అని గట్టిగా అడుగుతారు. సో మనం గట్టిగా మాట్లాడితే అక్కడ యానిమల్స్ ఉంటాయా? అవన్నీ పారిపోయినాయి అన్నమాట. పారిపోయేసరికి ఆ మృగారికి చాలా కోపం వచ్చేసింది. ఏమైంది? ఎట్లా అంటే, మీరు బ్యూటిఫుల్ డ్రాయింగ్ చేస్తున్నారు, సడన్ గా ఎవరైనా వచ్చి పెన్ ఇట్లా లాగేసుకుంటే ఏమైతుంది? ఇట్లా చూస్తాం. అవునా? మనం చాలా సీరియస్ గా చూస్తాం వాళ్ళ పైన. అట్లనే ఈయన కూడా చాలా కోపం వచ్చింది. కానీ ఆ లాక్కుంది టీచర్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కోపం ఉన్నా సరే కంట్రోల్. అవునా? కంట్రోల్ చేసుకుంటాం. అదే మన ఫ్రెండ్ అయితే ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. అవునా? ఇక్కడ కూడా ఆయన పరిస్థితి అట్నే ఉందన్నమాట. మృగారి ఏం చేసి, మృగారి దగ్గరికి ఎవరు వచ్చారు? నారద ముని వచ్చి గట్టిగా మాట్లాడేసరికి అక్కడ జంతువులన్నీ పారిపోయినాయి. ఈయనకేమైంది? చాలా చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసరికి కానీ చూస్తే నారద మునిని చూడంగానే ఈయనకి ఎందుకో ఆయన కోపం మొత్తం కూడా చల్లగా అయిపోయింది అన్నమాట. అర్థమైందా? ఆయన కోపం ఏమైంది? చల్లగా అయిపోయింది అన్నమాట. సో దానికి ఒక శ్లోకం ఏమని చెప్తారంటే, చందన చంద్రయోర్మధ్యే శీతలే సాధు సాంగతే. ఓకే, ఫస్ట్ థింగ్ ఏమి దీంట్లో? చందన. చందన అంటే తెలుసా అందరికి? ఓకే, మీరు నార్మల్గా కొనే చందన ఒరిజినల్ ఉండకపోవచ్చు. ఒరిజినల్ చందన ఎలా ఉంటుందంటే అది చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఒరిజినల్ చందన మనము అప్లై చేసుకుంటే చాలా కూల్గా ఉంటుంది. అందుకనే కృష్ణుడికి ఎండాకాలంలో ఏం చేస్తారంటే చందన యాత్ర అని చేస్తారు. ఏం చేస్తారు? చందన యాత్ర అంటే కృష్ణుడి బాడీ మొత్తం చందన పూస్తారు.
అవునా? ఒక డివోటీ చందన్ తీసుకురావడానికి బృందావన్ నుంచి పూరికి వస్తారు. ఎవరైనా? వెరీ గుడ్, మాధవేంద్రపురి, వెరీ గుడ్. సో చందన అంటే చందన. తర్వాత చంద్రయోర్ అంటే మీకు అందరికి తెలుసు. చంద్ర తెలీదా? డైలీ చూస్తూనే ఉంటారు కదా మన మూన్. సో ఎండాక డే టైంలో సన్ వస్తారు, చాలా హీట్ ఉంటుంది. అవునా? తర్వాత నైట్ టైం చంద్రుడు రాగానే ఏమవుతుంది? కూల్ అయిపోతుందండి. ఎట్లయితే చందన్ అప్లై చేస్తే ఎంత కూల్ ఉంటుందో, తర్వాత సన్ వెళ్ళిపోయినాక మూన్ వచ్చినప్పుడు ఎంత కూల్ గా ఉంటుందో, సాధువులకు సాంగత్యం చేస్తే మన మనసు కూడా అంత కూల్ అయిపోతుంది. అవునా? సో ఇక్కడ ఆ మృగారికి నారదముని పైన చాలా కోపం వచ్చినప్పటికీ నారదమునిని చూస్తేనే ఆయన ఏమైపోయిండు? సో కూల్ అయిపోయినాక ఆయన అడిగిండు అనమాట. కానీ ఎంత కూల్ అయినా సరే లోపల కొంచెం కోపం ఉంటది కదా. సో ఆయన అడిగిన అనమాట, నువ్వెవరో ఇక్కడ ఎందుకు వచ్చినావు అనేసి గట్టిగా అడిగేసింది అనమాట. అడిగితే అప్పుడు ఆ నారదముని ఆయనకు అడిగారు అనమాట, ఇక్కడ వీటన్నిటిని సగం సగం ఎవరు చంపేసి వదిలేసారు అనేసి అడిగింది. సో సగం సగం చంపేసి ఎవరు వదిలేసారు? మృగారి. సో అప్పుడు మృగారి చెప్పింది అది నేనే అని చెప్తాడు. అయితే నారదముని ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఏమనంటే, నాకు ఒక సహకారం చేస్తావా? ఏమది? సహకారం, సహాయం కాదు, సహకారం చేస్తావా అంటే కోఆపరేషన్. సో చేస్తావా అంటే ఆయన చేస్తా అంటాడా? చేస్తాను. నీకేం కావాలి? జింక తోలు కావాలా, పులి తోలు కావాలా, ఇంకా ఓకే ర్యాబిట్ తోలు కావాలా? ఎనఫ్. మూడే చెప్పింది ఆయన, మూడే చెప్పింది. ఓకేనా? సో దీంట్లో ఏది కావాలి అనేసి అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు నారదముని చెప్తారు, నాకు దేని తోలు వద్దు, నువ్వు ఒక పని చెయ్యి. ఏమంటే వీటిని మొత్తం చంపేసేయమని చెప్పింది. ఏమని చెప్పిండు? ఎందుకంటే సఫర్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ పెయిన్ ని తీయాలంటే ఏం చేయాలంటే మొత్తం చంపేసేయాలి. సో వేరే రూట్ లేదు. సో మొత్తం చంపేసింది అనమాట ఆయన. సో ఆయన నారదముని చెప్పిన పని చేసినాక నారదముని ఆయనకు చెప్తారనమాట. ఏమని అంటే, అయ్యా నువ్వు ఇట్లా సగం సగం జంతువులను చంపుతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నాకు ట్రైనింగ్ ఇలాగే ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఇలాగే ఇచ్చారు. ఎలాగా? ఇలాగే ఇచ్చారు. సో సగం చంపేసి వదిలిపెట్టడం ఇట్లానే ట్రైనింగ్ ఇచ్చారు. దాన్ని చూసి నేను చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తుండే, నేను అదే నేర్చుకున్నా ఇక్కడ అని చెప్తారు. సో అప్పుడు నారదముని చెప్తారు, నువ్వు ఇట్లా చేస్తే నువ్వు నరకంకి వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? నరకం అంటే పిక్నికా? ఏముంటుంది నరకంలో? సో రకరకాల పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి నరకంలో. సో ఆయన ఏం చేసిందంటే, మీలాగానే మీరు చెప్పిన అన్ని వెరైటీస్ నరకాల గురించి నారదముని ఇక్కడ మృగారికి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసినాక అప్పుడు ఆయనకు అర్థమైంది. మీ అందరు చూడండి ఎంత అడ్వాన్స్డ్ ఉన్నారు. మీకు చిన్నప్పుడే నరకం అంటే తెలుసు, కానీ మృగారి అంత పెద్దగా అయిండు, పెళ్లి అయింది కానీ ఇంకా నరకం అంటే తెలియదు ఆయనకి. చాలా వెనకబడి ఉన్నాడు కదా. అందుకే నారదముని వెళ్ళి చెప్తున్నా ఆయనకి. సో నారదముని వెళ్ళి ఆయనకి నరకం గురించి మొత్తం చెప్పిన తరువాత అప్పుడు మృగారి అడుగుతారు, సరే మరి నేను ఇన్ని పాపాలు చేస్తున్నా కదా, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇవన్నీ పోవాలి అంటే? నేను నరకంకి పోతానా? పోకూడదు. మరి ఏం చేయాలి నేను నరకంకి పోకూడదు అంటే అనేసి అడుగుతాడు. సో నువ్వేం చేస్తావంటే, ఫస్ట్ దీనితోటి నువ్వు ఏదైతే డబ్బు సంపాదించినవో అది మొత్తం కూడా దానం చేసేయమని చెప్పింది. దేనితోటి? ఈయన జంతువులను చంపి వాటి అమ్మడం ద్వారా ఏదైతే ధనం సంపాదించిండో వాటిని ఏం చేయాలి? దానంగా ఇచ్చేసేయాలని చెప్పింది. సరే ఆయన పోయి దానంగా ఇచ్చేసి వాళ్ళ భార్యను తీసుకొని వచ్చేసిండు. ఆయన వచ్చేసి ఎక్కడికి వచ్చిండు? ఆయన మళ్ళీ ఎక్కడికి వచ్చిండు? ఆయన నారదముని దగ్గరికి వచ్చింది. నారదముని ఏం చేసిండంటే, ఇప్పుడు ఆయనని తీసుకొని ఎక్కడికి వెళ్తారంటే ప్రయాగ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడికి ప్రయాగ్ దగ్గర స్పెషాలిటీ ఏమి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమేమి కలుస్తాయి? గంగా, యమున, సరస్వతి. అక్కడ ఆయనకి చిన్న కుటీరం ఏర్పరచుకోమని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆయనకి ఒక తులసి మొక్కను అక్కడ నాటుమని చెప్తాడు. ఏం నాటాలి? తులసి మొక్కను నాటిండు. ఇప్పుడు ఏం చేయాలి ముని అంటే, అప్పుడు ఏం చెప్తారంటే జపమాల ఇచ్చేసి ఏమని చాంటింగ్ చేయమని చెప్తారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే. సో
సో అట్లా చాంటింగ్ చేయమనేసి చెప్తారనమాట. సో అప్పుడు ఆ మురిగారికి ఒక డౌట్ వస్తుంది అనమాట. సరే నేను చాంటింగ్ చేసుకుంటూ కూర్చుంటా, మరి నాకు ఆకలి అయినప్పుడు ఫుడ్ ఎవరు పెడతారు? పాయింట్ అయినా. సో అప్పుడు నారద ముని ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఏం ఎగ్జాంపుల్ అది అంటే, ఫారెస్ట్ లో ఎలిఫెంట్స్ ఉంటాయా? ఎలిఫెంట్స్ ఎంత తింటాయి? ఇంతేనా 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 40 tons తింటాయి. ఎంత? 40 tons అంటే ట్రాక్టర్ నిండా కావాలి దానికి. అర్థమైందా? సో అప్పుడు నారదముని చెప్తారనమాట, భగవంతుడు ఇది పాస్ చేయండి పేపర్స్. సో అప్పుడు నారదముని ఏం చెప్పారు? అడవిలో ఎలిఫెంట్ 40 tons తింటుంది. సో దానికే భగవంతుడు ఫుడ్ సప్లై చేస్తున్నాడా? ఫుడ్ ఇస్తున్నారు. మరి నీకెందుకు ఇవ్వరు? ఇంకా నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు భక్తి చేస్తున్నావు కాబట్టి భగవంతుడు నీకేమి ఇస్తాడు? ఖచ్చితంగా ఫుడ్, నీకేమేమి కావాలో అన్ని కూడా భగవంతుడే సమకూరుస్తాడు. దీనికి శాస్త్ర ప్రమాణం చెప్పాలి. ఎవరెవరు ఇప్పటి వరకు శ్లోకాలు డిస్కస్ చేస్తున్నారు కదా, వాళ్ళు చెప్పాలి. ఎవరెవరు? శాస్త్ర ప్రమాణం చెప్పాలి. భగవంతుడే మనకు కావాల్సినవి అన్ని సమకూరుస్తారు. వచ్చిన శ్లోక కాదు, నేను అడిగిన దానికి. మనకు కావాల్సినవన్నీ భగవంతుడే సమకూరుస్తారు. ట్రై చేయాలి ఎవరన్నా. దానిపైన ఒక స్టోరీ కూడా ఉంది, డ్రామా కూడా ఉంది, మనం చేసినాం ఆల్రెడీ. కరెక్ట్గా చెప్పండి. మీ పేరేం పేరు మర్చిపోయింది. అందరు జస్ట్ ఒకసారి గట్టిగా హరిబోల్ చెప్పాలి. ఓకే. సో మనకి ఏమేం కావాలో అన్ని భగవంతుడే అరేంజ్ చేసి ఇస్తాడు. దీనికి శాస్త్ర ప్రమాణం ఏమి? ఏ జన పరే ఉపాసతే అంటే దీని అర్థం ఏమంటే, భగవంతుడు మనకి లేనిది సమకూరుస్తాడు, ఉన్నది కాపాడుతాడు. ఎప్పుడు? మనము భగవంతుడికి సరెండర్ అయితే. ఎప్పుడు మనం భగవంతుడికి సరెండర్ అయితే. మరి ఎప్పుడు సరెండర్ కావాలి? ఈ రోజు కావాలా? రేపు కావాలా? శ్రీరామనవమి రోజు కావాలా? జన్మాష్టమి కావాలా? సో మీలాగా చిన్నగా ఉన్నప్పుడే సరెండర్ అయిన వాళ్ళు ఎవరు? ప్రహ్లాద్ మహారాజ్. సో ధ్రువ మహారాజ్ కూడా, ఇద్దరు. అవునా? ఎస్. సో ప్రహ్లాద్ మహారాజ్ ఏమని చెప్తారు? ప్రహ్లాద్ మహారాజ్ బోధనల్లో టీచింగ్ చేసేటప్పుడు ఏమని చెప్తారు? మనము చిన్నగా ఉన్నప్పటి నుంచే హరిభక్తి అనేది చేయాలి అనేసి చెప్తారు. ఏమని చెప్తారు? చిన్నప్పటి నుంచే హరిభక్తి చేయాలి. మీరు ఇంటికి పోయినాక మీ పేరెంట్స్ ఒకవేళ ఇప్పుడే ఎందుకు భక్తి చేస్తున్నావు అని అడిగితే అప్పుడు ఏమని చెప్పాలి? ఎవరు చెప్పారు ఇది చేయమంటే ఏమని చెప్పాలి? ప్రహ్లాద్ మహారాజ్ ఎప్పుడో చెప్పారు, చిన్నప్పటి నుంచే భక్తి స్టార్ట్ చేయాలంట. పెద్దగైనాక చేసేటప్పుడు కాదు భక్తి, ఎప్పుడు చిన్నప్పటి నుంచే చేయాలి. చేస్తే ఏమవుతుంది? మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా భక్తి మార్గంలోనే చేయవచ్చు. ఓకే. సో ఇట్లనే ఒక ఆయన కైలాష్ అని ఒక ఆయన ఉన్నాడంట. ఎవరు? సో ఆయన ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద ముని ఏం చేస్తారంటే, ఓ ఈ తల్లి గర్భంలో ఎవరో గ్రేట్ పర్సన్ ఉన్నట్టున్నాడు, ఈయనకు నేను భక్తిని ఇస్తాను అని చెప్పేసి
ఆయన దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళ తల్లి పడుకొని ఉంటుంది, గర్భంలో ఉన్న శిశువు మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఏమని మాట్లాడతారంటే నారద ముని ఆయన దగ్గరికి పోయి, ఏ కైలాష్, నీ న్యూ బర్త్ అంటే కొత్తగా జన్మ తీసుకుంటున్నాడు కదా ఆయన, సో నీ న్యూ బర్త్ రిజల్యూషన్ ఏమి, నీ ప్లాన్ ఏమి కొత్తగా బర్త్ చేసుకున్నందుకు అంటే ఆయన ఏం చెప్తాడంటే కడుపులో ఉన్నప్పుడు నేను ఓన్లీ భక్తినే చేస్తా, ఇంకేమి చేయను అని చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇంకేం చేయను అని చెప్తాడు అనమాట. సో అప్పుడు నారదముని అంటే చాలా చాలా హ్యాపీ అయిపోతారు. ఓ ఈ వరల్డ్కి ఒక గ్రేట్ డివోటీ రాబోతున్నాడు అని చాలా చాలా హ్యాపీ అవుతాడు అనమాట. హ్యాపీ అయిపోయినాక అప్పుడు నారదముని తర్వాత కొద్ది రోజులకు వస్తాడనమాట. కైలాష్ జన్మ తీసుకొని మీలాగా స్కూల్కి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఎల్కేజీలో పోతూ ఉంటే ఒకసారి ఆయన స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటే స్కూల్కి నారదముని మళ్ళీ వచ్చి కలుస్తాడనమాట. నారదముని వచ్చి అడుగుతాడనమాట, ఏ కైలాష్, నీ న్యూ బర్త్ రిజల్యూషన్, నువ్వు కొత్తగా ప్లాన్ చేసుకున్న భక్తి అనేది ఎట్లా వెళ్తుంది అని. అప్పుడు ఆయన ఏమని చెప్తాడంటే నాకు అంత టైం లేదు, నేను ఏబిసిడి నేర్చుకోవాలని చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? ఏబిసిడి నేర్చుకోవాలి, నేను ఏబిసిడి నేర్చుకోవాలి, నాకు భక్తి చేయడానికి టైం లేదు అని చెప్తాడనమాట. సార్ మీరు తర్వాత రండి అని చెప్తాడు. సరే అని ఈయన మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొంచెం పెద్దగా అయినాక వస్తాడనమాట. ఎప్పుడు ఈయన 10th క్లాస్కి వచ్చినాక వస్తాడు. సో ఆయన రాగానే మళ్ళీ అడుగుతాడనమాట, ఏ కైలాష్, నీ న్యూ బర్త్ రిజల్యూషన్ భక్తి చేసుకోవడం కదా, ఇంతకుముందు అంటే నువ్వు చదువుకుంటున్నావు, ఇప్పుడు కొంచెం పెద్దగా అయినావు కదా, సో నువ్వు భక్తి కూడా చేసుకోవచ్చు, మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే లేదు నాకు ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఉంది, నేను టాపర్ అవ్వాలి ఇప్పుడు, అవునా, చాలా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇస్తారు మాకు ఇప్పుడు స్కూల్లో, కాబట్టి నేను భక్తి చేసుకోలేను ఇప్పుడు అని చెప్తాడు. ఇంకొంచెం రోజులు అయినాక చేసుకుంటా అంటాడు అనమాట. అంటే ఎన్ని ఇయర్స్ టైం వేస్ట్ అయిపోయింది ఆయనకి? 10th క్లాస్కి ఎప్పుడు వస్తారు? 15 or 16 ఇయర్స్ ఉన్నప్పుడు 10th క్లాస్కి వస్తారు. సో 15 ఇయర్స్ కైలాష్కి, 15 ఇయర్స్ కల్లాస్, అవునా? ఎస్. తర్వాత ఇంకొంచెం పెద్దగా అయినాక ఆయన పెద్ద జాబ్ దొరుకుతుంది ఆయనకి, హ్యాపీగా. అప్పుడు మళ్ళీ నారదముని వస్తారనమాట. వచ్చి, ఏ కైలాష్, ఇంతకుముందు అంటే చదువుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తున్నావు కదా, ఇప్పుడైనా నువ్వు భక్తి చేయొచ్చు కదా అనేసి అడుగుతారనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే లేదు నాకు ఆఫీస్లో చాలా వర్క్ టెన్షన్స్ ఉన్నాయి, ఇంట్లో వైఫ్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, నాకు చాలా చాలా పనులు ఉన్నాయి, నేను ఇప్పుడు భక్తి చేయగలనా? లేదు అంటాడనమాట. సరే అట్లనే పోయినాక సరే ఇప్పుడు కూడా ఇంకా భక్తి చేయట్లేదు ఈయన అనేసి ఇంకొద్ది రోజులు అయినాక వస్తామని మళ్ళీ ఈయన ఓల్డ్ ఏజ్, ఈయన ఎప్పుడు ఈయన కైలాష్ ఇప్పుడు ఏమైంది, ఓల్డ్ ఏజ్కి వచ్చేసి ముసలైన అయిపోయింది అనమాట. ముసలైన అయిపోయినాక మళ్ళీ ఈయన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి డోర్ కొడతాడు, టక్ టక్. అప్పుడు ఎవరు డోర్ ఓపెన్ చేస్తారు? లేదు, కైలాష్ ఓపెన్ చేస్తాడు అనమాట. కైలాష్ ఓపెన్ చేస్తే అప్పుడు నారదముని వచ్చి, ఇప్పుడు నీ ఓల్డ్ ఏజ్ వచ్చేసింది కదా, ఇప్పుడన్నా సరే నువ్వేం చేయాలి, భక్తి చేసుకోవచ్చు కదా అంటే ఆయన ఏం చెప్తాడు, లేదు నాకు అంత టైం లేదు. ఎందుకు టైం లేదు? మార్నింగ్ నేను కంటిన్యూగా హాస్పిటల్స్ తిరుగుతూనే ఉండాలి, ఎందుకంటే ఓల్డ్ ఏజ్ కదా, ఇట్లా నేను దగ్గుతూనే ఉంటాడు. ఇంకా ఆయన మార్నింగ్ యశోద హాస్పిటల్ పోవాలి, తర్వాత కిమ్స్ హాస్పిటల్ పోవాలి, తర్వాత అపోలో హాస్పిటల్ పోవాలి, ఇట్లా ఒక్కొక్క హాస్పిటల్ తిరుగుతూనే ఉండాలి నేను. బ్యాక్ పెయిన్కి ఒకటి, నీ పెయిన్కి ఒకటి, స్టమక్ పెయిన్కి ఒకటి, హెడ్ ఎక్ ఒకటి, ప్రతి ఒకదానికి ఒక హాస్పిటల్ స్పెషలైజ్ దేనికి వెళ్తూనే ఉండాలి. కాబట్టి నాకు టైం ఉందా? టైం లేదని చెప్తారనమాట. తర్వాత కొద్ది రోజులు అయినాక మళ్ళీ నారదముని వచ్చి చూస్తే ఆయన ఉంటాడా? ఉండడు. వాళ్ళ కొడుకు చెప్తారనమాట, ఏమని, కైలాష్ కల్లాస్ అయిపోయిందని చెప్తాడు. సో అప్పుడు నారదముని అంటాడు అనమాట, ఏమని, అరే కైలాష్కి ఎంత చెప్పినా ఈ లైఫ్ మొత్తం భక్తి చేసింది ఆయన చేయలేదు. సో అట్లా భక్తి చేయకపోవడం వల్ల ఆయనకి నెక్స్ట్ లైఫ్ ఏమని దొరికింది అంటే ఒక డాగ్ లాగా దొరికింది. ఎట్లా దొరికింది నెక్స్ట్ లైఫ్? ఎందుకంటే ఆయన లైఫ్ మొత్తం కూడా ఏం చేస్తున్నాడు, ఒక డాగ్ లాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి, డాగ్ లాగా వాళ్ళ బాస్ కి సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏం లైఫ్ దొరికింది? డాగ్ లాగా దొరికింది. మనం ఏ పని చేస్తామో మనకి అట్లాంటి లైఫే దొరుకుతుంది. అదే మనకి మళ్ళీ భగవంతుని యొక్క ధామంలో లైఫ్ కావాలంటే భక్తి చేయాలి. అర్థమైందా? ఎస్. సో అప్పుడు నారదముని చెప్తారనమాట, ఏ కైలాష్, నువ్వు ఒక డాగ్ లైఫ్ దొరికింది అంటే ఏం పర్లేదు నేను కంఫర్టబుల్గా ఉన్నా ఈ లైఫ్ లో కూడా అని చెప్తాడు. డాగ్ లైఫ్ లో కంఫర్టబుల్ గా ఉంటుందా? ఎందుకు? బయట తిరుగుతూనే ఉండాలి, ఇల్లు ఉండదు, ఏముండదు మనకి, అవునా? సో అట్లా కైలాష్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను ఇంకా కంఫర్టబుల్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అని చెప్తాడు అనమాట నారదమునికి. అప్పుడు నారదముని, సరే వీడికి ఇంకా బుద్ధి రాలేదు అనేసి
మరి ఇప్పుడు నువ్వు కుక్క అయినావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు, భక్తి చేసుకోవచ్చు కదా అంటే, లేదు లేదు నా ఈ బిల్డింగ్ చుట్టూ కూడా కాపలా కాస్తూ ఉన్నాను, నేను కట్టిన బిల్డింగ్ కదా, సో ఇక్కడ బిల్డింగ్ చుట్టూ నేను కాపలా కాస్తూ ఉన్నాను, నేను అప్పుడప్పుడు ఈ బిల్డింగ్కి దొంగలు వస్తూ ఉన్నారు, దొంగలు వచ్చినప్పుడు నేను అరుస్తూ ఉన్నానని చెప్తారనమాట. సో తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఆ డాగ్ కూడా కల్లాస్, డాగ్ కూడా ఏమైంది కల్లాస్, కైలాష్ కల్లాస్, డాగ్ కల్లాస్. తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అయినాక మళ్ళీ నారద ముని వస్తారు, వచ్చి డోర్ కొడతారు, డోర్ కొడితే మళ్ళీ వాళ్ళ కొడుకు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసినాక అడుగుతారు అనమాట, ఇక్కడ ఒక డాగ్ ఉండే కదా అది ఎక్కడ పోయింది అని. సో అప్పుడు వాళ్ళ కొడుకు ఆన్సర్ ఇస్తారనమాట, ఆ డాగ్ మా నాన్నలాగా మంచిగా ఇల్లుని ప్రొటెక్ట్ చేస్తా ఉంటుండే. ఏమని చెప్తున్నాడు, మా నాన్న ఎట్లయితే ఇంటి చుట్టూ తిరుగుతూ ప్రొటెక్ట్ చేస్తుండేనో ఆ డాగ్ కూడా అట్లనే ప్రొటెక్ట్ చేస్తా ఉంటుండే, ఇప్పుడు ఆ డాగ్ చనిపోయింది, అందుకే మేము ఏం చేసినామంటే మా నాన్న ఫోటో పక్కనే ఆ కుక్క ఫోటో కూడా పెట్టినామని చెప్తాం. అర్థమైందా? సో అందుకనే మనం భక్తి చేయాలన్నమాట. సో తర్వాత ఏమైంది, నేను బయటకు వచ్చినాక ఒక స్నేక్ కనిపించింది, ఆయనకి ఏం కనిపించింది, స్నేక్ కనిపించింది, అదేమంటది బుస్ 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 అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎనఫ్. సో అప్పుడు నారద ముని ఆ స్నేక్ దగ్గరికి వెళ్ళి ఆ స్నేక్ తోటి అడుగుతారనమాట, ఏ కైలాష్ ఇప్పుడు ఏమైంది, మనిషి జన్మ నుంచి ఏమైపోయిందో తర్వాత డాగ్, ఇప్పుడు డాగ్ నుంచి ఏమైంది ఇంకా దిగజారిపోయి స్నేక్ లైఫ్ వచ్చింది, నువ్వు ఎంత సఫర్ అవుతూ ఉన్నావు అంటే, లేదు నారద ముని నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. ఏమని చెప్తున్నాడు, మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడన్నా భక్తి చేయొచ్చు కదా అంటే ఆయన ఏం చెప్తాడు, లేదు లేదు నేను నా ఇంట్లో వజ్రాలు దాచిపెట్టినా, ఏమి గోల్డ్ కాయిన్స్ దాచిపెట్టినా, మళ్ళీ దొంగలు వస్తారు కదా అందుకే నేను ఇక్కడనే ఇల్లు చుట్టే స్నేక్ లాగా తిరుగుతూ ఉన్నా అని చెప్తాడు. నారద ముని అనుకుంటాడు వీడికి ఇంకా ఇట్లా బుద్ధి వస్తుందా, రాదు అనేసి వెళ్ళి వాళ్ళ కొడుకుకి చెప్తారనమాట, ఏమని అంటే బయట ఏం జరుగుతుందో తెలుసా అని అడుగుతాడు. నా పిల్లలు ఆడుకుంటున్నారని వాళ్ళ కొడుకు చెప్తారనమాట. నీ పిల్లలు ఆడుకోవడం కాదు, ఆ గ్రౌండ్ లో ఒక డేంజరస్ స్నేక్ ఉందంటాడు. సో అప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేస్తారంటే కర్రలు అన్ని తీసుకొని పోయి ఆ స్నేక్ ని కొడతారనమాట. స్నేక్ ఎవరు, ఒరిజినల్ గా వాళ్ళ డాడీని, కానీ తెలియకుండా ఏం చేస్తున్నారు, ఆ స్నేక్ ని కొడతారు. ఆ స్నేక్ చెప్తుంటారు నేను మీ డాడీని, నన్ను కొట్టకండి అనేసి, కానీ వీళ్ళకి అర్థమవుతుందా. సో అప్పుడు బాగా దెబ్బలు తిన్న తరువాత ఆ స్నేక్ నారదముని దగ్గరికి పోయి, ఏ నారదముని నాకు బుద్ధి వచ్చింది, దయచేసి నాకు భక్తి చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి అని అంటే, అప్పుడు నారదముని ఏం చేస్తారంటే ఆ యొక్క స్నేక్ కి ఉపదేశం ఇస్తారనమాట, ఏమని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ స్టోరీ నుంచి మనకి ఏం అర్థమైంది, ఓకే భక్తి ఎప్పుడు చేయాలి, పెద్దగైనాక చేయాలా, చిన్నప్పటి నుంచే భక్తి చేయాలి. టైం వేస్ట్ అనేది చేయకూడదు, ఎప్పుడు టైం దొరికినా సరే చాంటింగ్ చేసుకోవాలి. సో మీరు అందరు రేపటి నుంచి ఏం చేయాలి, కంపల్సరీ చాంటింగ్. నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పినా, మీరు చాంటింగ్ చేస్తామని చెప్పినారు, కానీ ఈ వీక్ మొత్తం అయిపోయింది కానీ చాంటింగ్ చేసిరా. సో మీరు అందరు ఇప్పుడు ఏమవుతున్నారు, ఇప్పటికేమో స్టోరీ చెప్పిన, మీరందరు కూడా ఏమవుతున్నారు ఇప్పుడు, కైలాష్ అయిపోతారు. కానీ మనం యాక్చువల్గా ఏం కావాలి, వెయిట్ వెనకాల నుంచి ఆన్సర్ వస్తుంది, మీరందరు ఆగమని చెప్పిన, కృష్ణదాస్ కావాలి. ఏం కావాలి, కానీ మనం ఏమైతున్నాము, మాయాదాస్ అయిపోతున్నాం అన్నమాట. అందుకని మనము చాంటింగ్ చేయట్లేదు. సో ఎవరైతే చాంటింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే కృష్ణదాస్ అవుతారు, చాంటింగ్ చేయకపోతే మాయాదాస్ అయిపోతారు. అర్థమైంది అందరికీ. సో మీ అందరికీ నిజంగా కృష్ణదాస్ కావాలనుకుంటే ఏం చేయాలి, రేపు మార్నింగ్ నుంచే చాంటింగ్ చేయాలి. కైలాష్ మాయాదాస్, నారద ముని కృష్ణదాస్, అంతే డిఫరెన్స్. ఓకేనా, వెరీ గుడ్.